అందరికీ షలోం. ప్రార్థన. పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు, ఆల్ఫయు ఒమేగయు ఉన్న తండ్రి, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, సింహాసనాసీనుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించగలిగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి వాక్యాన్ని ధ్యానించే క్రమములో మా యొక్క మనసులను, మా యొక్క హృదయాలను నీ వైపు నిలిపి మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రములు వెలిగించమని మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగలవారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వముననుచును, గర్విష్ఠుల యొక్క గర్వముననుచును. సర్వము నిరిగిన సర్వాధికారి, సర్వము నిరిగిన సర్వాధికారి, ఓ యావే నా బలమా, యథార్థమైనది మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం, ఓ యెహోవా. 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనం. బెన్యామీయుడైన గిరా కుమారుడు షిమీ కూడా యోధా వారితో రాజును తీసుకువెళ్ళడానికి నది దాటినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. సేవాయు కూడా వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. వీరిని చూసిన దావీదు సేవకులు అయితే చూసినప్పుడు శివ అంటున్నాడు, షిమి అంటున్నాడు, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము రాజా, దావీదు రాజా అని అన్నప్పుడు సేవకులు అంటున్నారు, రాజును, అభిషేకింపబడిన దావీదు రాజును శపింపడానికి ఈ షిమీకి ఎంత ధైర్యము, ఇతనికి మరణశిక్ష పడాలి కదా అన్నప్పుడు దావీదు అంటున్నాడు, నేను ఇప్పుడు ఇజ్రాయేలీల మీద రాజుగా ఉన్నాను కాబట్టి నేను షిమీకి మరణశిక్ష విధింపనని మాట ఇస్తాను. ఇవన్నీ జరిగిపోయి, కానీ ఇప్పుడు మట్టికి నేను రాజును కాబట్టి అవన్నీ కూడా మనసుకు తెచ్చుకోను అని దావీదు అంటాడు. మరి అక్కడ మెఫీబోషెత్తును కూడా చూసి నువ్వెందుకు నాతో రాలేదు అని దావీదు అడగగా, అయ్యా నేను రావాలని అనుకున్నాను, నన్ను పనివాడు నన్ను మోసం చేశాడు అని సెలవిస్తాడు. అయితే నీకు సీబాతో సమానంగా నీ యొక్క మరి భూభాగాన్ని కానీ పంట కానీ అన్నీ కూడా పంచుకోమని చెప్పాను కదా అని అన్నప్పుడు, మరి ఇప్పుడు మీరు తిరిగి వచ్చి క్షేమంగా వచ్చారు కాబట్టి ఇక నుంచి అతను నాకు ఇస్తాడేమోనని మరి మెఫీబోషెత్తు దావీదు రాజుతో అంటాడు. ఇంకొక అతను బర్జిల్లాయి, ఈయన ఒక ఐశ్వర్యవంతుడై ఉండి రాజు మహనీము అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆహార పదార్థాలు అందించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఈయన కూడా ఈ టైంలో దావీదు రాజు నాతో రామని కోరగా, నేను 80 సంవత్సరాల ముసలివాడును, నాకు ఏది కూడా తెలియదు కాబట్టి రాజా వచ్చి నీకు భారముగా ఉండట కంటే నేను ఎక్కడ ఉండటమే న్యాయము, కాబట్టి కిమ్హాను మీతో కూడా తీసుకెళ్ళమని సెలవీయగా, కిమ్హాను నాతో కూడా వచ్చుటకు నేను అంగీకరిస్తున్నానని దావీదు మరి బర్జిల్లాయి మరి సెలవు తీసుకొని అక్కడే ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత యూదా వారు, ఇజ్రాయేలీలు వారు ఇద్దరూ కూడా వారి యొక్క స్వాస్థ్యమును పొందే నిమిత్తము స్వాతంత్ర్యం గురించి
మాకు ఇజ్రాయేలీలు అంటారు, మాకు దావీదు రాజు వద్ద యొక్క చనువు మేమేమంటే అది జరుగుతూ ఉంది కాబట్టి మేము అధికంగా రాజు వద్ద దావీదు రాజు వద్ద మేము ఏదైనా చేసుకోగలము అని అంత స్వాతంత్రం మాకు ఉందని మాట్లాడుతుండగా, యూదా వారు కూడా మాకు కూడా మరి ఆ స్వాతంత్రం కలదని వారు కూడా మాట్లాడుతున్నట్లుగా మనం గమనించగలము. ఏదేమైనప్పటికీ ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు పని అయిపోయింది అన్న సమయం, ఆ యొక్క పరిస్థితుల నుంచి మళ్ళీ తిరిగి ఇజ్రాయేలీల మీద రాజుగా చేసినటువంటి దేవాతి దేవునైన ఆదోనే వారికే స్తుతి స్తోత్రం చెల్లించాక. ఆమేన్.